పచ్చిపాల వెన్నెల మంగ్లీ పాడింది. అది అదంతా డిఫరెంట్ పాట. పచ్చిపాల వెన్నెల అని అసలు పచ్చిపాల వెన్నెలని పసుపు కొమ్ముని తంగేడు కొమ్మని మ్యాచ్ చేయడం అనేది చాలా అది ఏదో అనుకుంటారు బై నేచర్ అట్లా ఇచ్చింది రాసిన. ఆ పాట లాంటి పాట బతుకమ్మ చరిత్రలో మళ్ళీ రాయలేము. ఏదో ఒకసారి పాడండి. పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూచెనే గొనుగు పూల తోటలు, పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో బతుకమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి. హే గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువుల్లో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూచేనే నీ పూజ కోసమే, గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం, గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే, తల మీద అగ్నిపూలో నీ తనవు కాభరణము. ఇదేదో రాసిన ముక్కుకు ముక్కెరలు అని మనం దాన్ని అసలు ఆ పువ్వులు లెక్కలో తీసుకోరు. అవునవును. నేను అది రాస్తే అరే నాకు వి ప్రకాష్ బాబాయ్ కాల్ చేసి అరే నువ్వు కవివని నువ్వు ఏది చెప్తే అది వింటారని, ఎట్లా అంటే అట్లా పూజకు కూడా అర్హత లేని పువ్వు నువ్వు ఎట్లా రాసినవరా దాంట్లో, వయ్యారి బామ పూలో నీ ముక్కుకి ముక్కెరలు, అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు అని రాసిన. అడవి మోదుగు పువ్వుని తెచ్చి నుదుట కుంకుమ చేసినవరా, గొప్ప ఎక్స్ప్రెషన్, ఒక గొప్ప ప్రతీక రాసినావు నువ్వు. అలాంటిది నువ్వు వయ్యారి బామ పూలు అవి ముట్టుకుంటేనే ఎలర్జీ చేస్తారా, అట్లాంటిది ఆ పువ్వుని తెచ్చి ముక్కెరు ఎట్లా చేస్తావు నువ్వు? ఏంటంటే వయ్యారి బామ పువ్వు అంటే మన ఊర్లలో చిన్న చిన్నగా ఇట్లా ముక్కెరంతే ఉంటాయి, తెల్ల తెల్ల పూలు పూస్తాయి, అది ముట్టుకుంటే స్మెల్ పొద్దంతా పోదు మురళి, ఓ 2-3 రోజుల్లో పోతుంది అది. కానీ నాకు రాస్తున్నప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది ఏంటంటే, అంతటి విషవృక్షమైన దాని లోపల ఉన్న ఫ్లవర్ లో ముక్కెర కనబడ్డది నాకు. ముక్కు మీద మన అమ్మలక్కలు పెట్టుకునే ముక్కెర, చెల్లెలు పెట్టుకునే ముక్కెర ఎట్లుంటుందో ముక్కెర సైజే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా చూడు వయ్యారి బామ పూలని ఇప్పుడు నువ్వు గూగుల్లో కొట్టి చూడు, ఆ ఫ్లవర్ సేమ్ ముక్కెర లాగానే ఉంటది. అది గుర్తొచ్చి దాన్ని కూడా తెచ్చి ఆభరణం చేస్తే నన్ను తిట్టింది, ఎట్లా పెడతావురా ఇది అని. అంటే నేను చెప్పిన బాబాయ్ దీనికి కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది బాబాయ్ అన్న. ఏంది చెప్పన్నాడు, ఇప్పుడు ఆయన నన్ను అమెరికా తీసుకెళ్ళిన ఆయనతో, మనమే అమెరికా పోయినప్పుడు మన ట్రిప్లో కూడా బతుకమ్మ ఉంది కదా బాబాయ్, చెప్తా వినండి. మనం అమెరికా పోయినప్పుడు అసలు ఫ్లవర్స్ అవి లెక్కే చేయం మనం, వాటిని ఇక్కడ మనం లెక్కే చేయం. అవి ఇక్కడ కూడా అమ్ముతారు లిల్లీ పూలు అవి అని, దాంట్లో పరిమళం ఉండదు, ఏముండదు. ఇది ఓను ప్లాస్టిక్ పూలు పెట్టి చేసి, ప్లాస్టిక్ అంతకంటే ప్రమాదం కదా. అంటే 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 దీంట్లో నువ్వు ఏం చెప్తున్నావు రా అన్నాడు. పువ్వై పుట్టింది ఏదైనా బతుకమ్మకు అర్హత కలిగింది అని రాసిన బాబాయ్, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అన్న. అరే నీ తర్కంతో నేను వాదించలేనురా, నేను అగ్రి అవుతాను అన్నాడు అప్పుడు. ఇదే క్రమంలో బతుకమ్మను శివునితో పోల్చి కూడా ఒక పాట రాసిండ్రన్న, అది ఎట్లా రాయాలనిపించింది మీకు? ఓ పువ్వుల గుమ్మ శివుడి పుత్తడి బొమ్మ అనే ఒక పాట రాసింది. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు కొమ్మ. అంటే బతుకమ్మని గౌరమ్మతో కూడా పోలుస్తారు కదా. ఏదైనా ఈ సృష్టిలో రెండే, ఒకటి శివుడు, ఇంకొకటి పార్వతి. అట్లా ఆ పోలికని చేస్తూ ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు కొమ్మ, కొమ్మ కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ, నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ, పొంగిందే అలుగు నిండుగా తెచ్చావే గునుగు పండుగ, ఆ ఏనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు, ఆ పొద్దు పొడుపు చెట్టుకుంటే ఎర్రని మందారలు, ఆ పువ్వులు నిన్ను చేరితేనే బతుకమ్మ నవ్వులు, ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనె తంగెడు కొమ్మ. అట్లా పోలిక వేస్తూ చెప్పడం జరిగింది. రైట్ అట.
తెలంగాణ ఉద్యమంలో కవుల పాత్ర, కళాకారుల పాత్ర చాలా గొప్పది. అవును. ఈ మధ్యలో మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు జయరాజ్ అన్న ఒక మాట అన్నాడు. అంటే తర్వాత తను కొంచెం పశ్చాత్తాపడ్డాడు, ఫోన్ చేసి ఏదో ఫ్లోలో వచ్చింది కానీ ఉద్దేశపూర్వకంగా అనలేదని కూడా అన్నాడు. అవును. తెలంగాణ ఉద్యమంలో నిజంగా మిట్టపల్లి సురేందర్ పాత్ర అంటే ఏం చెప్తారు మీరు? నా పాత్ర నేను స్వయంగా చెప్పాలి. నా పాత్ర నా పాటే. నేను స్వయంగా చెప్పాల్సింది లేదు. నా పాట ప్రపంచమంతా తెలుసు. ఎన్ని పాటలు వేదిక మీద ఉన్నాయో అన్ని పాటల్ని కౌంట్ చేసినట్టయితే నా పాటలే ఎక్కువ వెళ్తాయి. దాంట్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ఏంటి? రాతి బొమ్మల్లో పాట గాని, అది సాయి చంద్ అన్న పాడింది కదా. సాయి పాడిన చాలా వరకు సాయి చంద్ అన్న పాటే అనుకున్నారు చాలా మంది. అంటే ఇది ఒక దౌర్భాగ్యం ఉంటది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే పాటలను ఆయన రాసింది అనుకుంటారు. దాని వెనకాల సీతారామ శాస్త్రి గారు ఉంటే అనుకోవడం వెనుక కూడా ఆంతర్యం కూడా ఒకటి ఉంటది. అట్లా చెప్పాలి కదా, చెప్పాలి. ఇక్కడ కదా వీళ్ళు గాని స్వర్ణ, సాయి చంద్ ఇద్దరు నా పాటలు వాడుతుండే వేదికల మీద. నేను అడిగితే వాళ్ళిద్దరు చెప్పిన డైలాగ్ ఒకటే. ఈమెనేమో కొంచెం మనకు అన్న అన్న తమ్మి తమ్మి అని పిలిచి మేము కొంచెం దగ్గర ఉంటాం కాబట్టి ఆమె బ్రదర్ రిలేషన్ కాబట్టి ఆమె ఏమన్నది, ఇప్పుడు హీరో వస్తే బ్రహ్మానందం ఎవరు పట్టించుకుంటారు భయ్య అని. అంటే ఏంటి ఆ లాజిక్ అర్థం కాదు. నువ్వు వస్తే మేము పాడితే ఎవరు వింటారు, నువ్వు వస్తే దాని నేపథ్యం చెప్తావు, నువ్వు మాట్లాడితే ఎక్కువ కనెక్ట్ అయిపోద్ది, మమ్మల్ని ఎవరు పట్టించుకోరన్నా, నువ్వు రాకపోవడం మంచిదని కోరుకుంటాం మేము. ఆమె చాలా సరదా నవ్వుతా ఏదో చెప్పింది. ఇదే వాడిని మా సాయి గారు కూడా వారు కూడా బావ నువ్వు వస్తే నేను ఏం చెప్పుకోవాలి బావ, నేనేం చెప్పడం లేదు అని. అట్లా వాడు పాడుకునేది. పాడుకున్న దగ్గర పాటకి పేరు చెప్పాలి, చెప్పకపోయేది. దాని విషయంలో కూడా పర్వతగిరిలో సింగారపు రమేష్ అని తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు ఒక సభ నిర్వహణలో చాలా గట్టిగా నిలదీశారు. అక్కడ నిలదీసి చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. సాయి చంద్ నువ్వు అన్న పాట వాడుకుంటున్నావు, జనాలకు రాంగ్ గా పోతుంది, నువ్వు రాసినవు అనే ఫీలింగ్ తో నమ్ముతున్నారు. నువ్వు పాడుతున్నప్పుడు ఒక మాట అన్న రాసిందని పేరు చెప్తే తప్పేముందన్న. నువ్వు వాడుకుంటున్నావు, నీకు ఆల్రెడీ పేరు సంపాదించుకుంటున్నావు, నువ్వు ఆల్రెడీ జనంలో పేరును సంపాదించుకుంటున్నావు, ఎంగేజ్ చేయగలుగుతున్నావు. పాడుతున్నప్పుడు రాసినప్పుడు పేరు చెప్తే వాడు అయిపోద్ది కదా. ఇక్కడ నుంచి నువ్వు చెప్పాలా భయ అని చెప్పి అక్కడ గట్టిగా వాదన పెట్టుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి వాడు అక్కడ కొన్ని చోట్ల పేరు చెప్పడం చేసింది. అది జరిగింది. కానీ ఎవరు దేనికి నీది కాని పనిని నీది అని నువ్వు చెప్పుకొని ఎప్పుడు రాజ్యం ఏరలేవు. ఏదో ఒక రోజు నిజం చెప్పాల్సిన రోజు వస్తుంది. నంది అవార్డు ప్రకటనతో మొత్తం అన్ని పోయినాయి, అన్ని వాషౌట్. ఈ పాటకు వచ్చింది అన్న, ఈ పాటకే కదా నంది పురస్కారం వచ్చింది. రాతి బొమ్మలో కొలువైన శివుడ పౌరు తెలంగాణ సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారు దాన్ని రికార్డ్ చేయడం వల్ల ఆ పాటకు పురస్కారం వచ్చింది. అప్పుడు నేనని తెలిసింది. మీ ఏ ఇంటర్వ్యూలోనైనా ఏ సందర్భంలోనైనా ప్రేక్షకులు ఈ పాట కోసం ఎదురు చూస్తారు. ఒకసారి ఆ పాట. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చువగలవా, నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. అసలు దీని నేపథ్యం నక్సలిజం నేపథ్యం నుంచి రాసుకున్న పాటని సీఎం గారు అడిగితే ఇది తెలంగాణకు చాలా రిలేటెడ్ గా ఉంది, శ్రీకాంతాచారి కోసం దీన్ని మార్పులు చేర్పులు చేసి రాస్తాము. అట్లా పాటలు ఉంటది. అందుకే వేసావ ఈ శిక్షను, నా కొడుకుపై నక్సలైట్ అని మచ్చను, శ్రీకాంత్ పై మచ్చను, ఇట్లా 2-3 చోట్ల వినబడుతుంది.